హాయ్ అండి. ప్రస్తుతం పాక్పై మన భారత సైన్యం ఈరోజు తెల్లవారుజామున 1:05 దాడి చేసి పాక్ ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దీని గురించిన మరిన్ని విషయాలను చెప్పాలని వీడియో చేస్తున్నాను. దయచేసి చివరి వరకు చూడండి. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్పై మన భారత్ దాడి చేసింది. ఏప్రిల్ 22, 2025 జమ్మూ కాశ్మీర్లోని పహల్గామా ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది అమాయకులైన పర్యాటకులు ప్రాణాలను కోల్పోయారు. ఈ దాడికి మేమే పాల్పడ్డామని ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రకటించడం జరిగింది. ఈ చర్యకు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించింది. 2 వారాలు ఇండియా మౌనంగా ఉండి ఎక్కడా పాక్పై ఎటువంటి కవింపు చర్యలు చేయకుండా సడన్గా ఈ దాడికి కేవలం మాటలతోనే కాకుండా చర్యలతో బదులు తీర్చాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే మే 7వ తేదీ తెల్లవారుజామున ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రారంభించింది. భారత వాయుసేన ప్రత్యేకంగా రూపొందించిన యుద్ధ ప్రణాళికతో 23 నిమిషాల పాటు దాడులు జరిపింది. ఈ దాడుల్లో ముఖ్యంగా 9 ఉగ్రవాదుల శిబిరాలపై మన భారత సైన్యం దాడి చేసింది. వీటిలో ముజఫరాబాద్, భీంబర్, బహవల్పూర్, మురద్గా వంటి ప్రదేశాలు ఉన్నాయి. 1971 తరువాత మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ భూభాగంలోనికి వెళ్ళి మరీ మన భద్రతా దళాలు దాడి చేశాయి. పాకిస్తాన్ భూభాగంలో 4 చోట్ల, పిఓకేలో 5 చోట్ల మన భద్రతా దళాలు దాడి చేశాయి. జైష్ లష్కర్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి సంస్థలకు చెందిన ట్రైనింగ్ సెంటర్స్ను ధ్వంసం చేశాయి. రాఫెల్ యుద్ధ విమానాలు మరియు హామర్ మిసైల్స్తో ఈ దాడులు చేయటం జరిగింది. అయితే ఈ దాడులకు పాకిస్తాన్ స్పందిస్తూ యుద్ధ ప్రకటనగా పేర్కొంది. ఇది సరిహద్దుల్లో ఉద్రిక్తతకు దారితీసింది. పాకిస్తాన్ 5 భారత యుద్ధ విమానాలను కూల్చివేస్తామని ప్రకటించింది. అయితే భారత్ అది ఖండించింది. కానీ పాక్ మీడియా ప్రకారం ఈ దాడుల్లో 9 మంది పౌరులు మరణించారు, 38 మంది గాయపడ్డారు. ఆపరేషన్ అనంతరం పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ వద్ద మర్దార్ దాడులు చేసింది. దాంతో 3 భారత పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో భయంతో ప్రజలు ఇళ్లను వదిలి వెళ్ళిపోతున్నారు. అయితే ఐక్యరాజ్య సమితి, అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు భారత్, పాకిస్తాన్ సంయమనం పాటించాలని కోరాయి. కానీ చాలా దేశాలు పహల్గామా ఉగ్రదాడిని ఖండించాయి. భారత ప్రభుత్వం మాత్రం ఇది తగిన స్పందన మాత్రమేనని, పౌరులను కానీ సైనిక స్థావరాలను కానీ మేము లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఉగ్రవాదానికి గట్టి బుద్ధి చెప్పడంలో మన దేశం వెనుకంజ వేయదు అని నిరూపించింది. పాక్కు సైలెంట్గా సడన్ సర్ప్రైజ్ ఇచ్చినట్లయింది. మన ఆర్మీని చూసి మన భారతీయులు గర్వపడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినందుకు మన భారత సైన్యానికి మనమంతా సెల్యూట్ చేయాలి. మన దేశ భద్రత కోసం ప్రాణాలు అర్పించే జవాన్లకు మనం మనస్ఫూర్తిగా నమస్కరిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.